నెహెమ్యా 3వ అధ్యాయము 1-32 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులును లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును హనాన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతన్ని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజాబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీయులు బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనక పోయిరి. పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పసేయ కుమారుడైన యెహోయాదాయును, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనీయులును మిస్పా వారును, గిబియోనీయుడైన మెలట్యాయును, మెరోనోతీయుడైన యాదోనును, ఏటి ఇవతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగుచేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధియైన అర్హాయ కుమారుడైన ఉజ్జియేలు బాగుచేయువాడైయుండెను. అతన్ని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూమాపు కుమారుడైన యేదయా బాగుచేసెను. అతన్ని ఆనుకొని హషబ్నేయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడైయుండెను. రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హరీము కుమారుడైన మల్కీయాయును, పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగుచేసిరి. వారిని ఆనుకొని యెరూషలేము సగమునకు అధిపతియైన హల్లోహాషు కుమారుడైన షెల్లూమును అతని కుమార్తెలును బాగుచేసిరి. లోయ ద్వారమును హనోనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరల దానుక వారు కట్టిరి. బెత్ హక్కెరేము ప్రదేశమునకు అధిపతియైన రెకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మమును బాగుచేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతియైన కొల్హోజే కుమారుడైన షెల్లూము దారా యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయాము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతన్ని ఆనుకొని బెత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను. అతన్ని ఆనుకొని తన భాగములో కెయీలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన హషబ్యా బాగుచేయువాడాయెను. అతని ఆనుకొని వారి సహోదరులైన హెనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను.
అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతన్ని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషువ కుమారుడునైన ఎజేరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగుచేసెను. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బాయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగుచేసెను. అతన్ని ఆనుకొని ఎలియాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను. అతనిని ఆనుకొని యోర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయు వారైరి. వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను హషూబు అనువారు బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయాషేయ కుమారుడైన అజర్యా బాగుచేసెను. అతన్ని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హెనాదాదు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగమును బాగుచేసెను. అతని ఆనుకొని గోడ మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురము వరకు ఉజ్జై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను. అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయ బాగుచేసెను. ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగుచేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకెదురుగా బాగుచేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మోరు కుమారుడైన సాదోకు బాగుచేసెను. అతన్ని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయ బాగుచేసెను. అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జెలాపు 6వ కుమారుడైన హనానును మరి ఒక భాగమును బాగుచేయు వారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను. అతన్ని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగుచేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి.